నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. విక్రమ్ పూల గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. పిఎస్సి చైర్మన్ ఎంపిక మీద ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో సరే మన ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి సాయంత్రానికి ఏదో ఒకటి డిసైడ్ అవుతుందేమో. ఒకవేళ ఎన్నిక జరగాలనుకుంటే కనుక రేపు జరుగుతుంది. అసలు ఆ సాంప్రదాయం ఏంటి? ప్రతిపక్షానికి ఎంత బలం ఉంటే పిఎస్సి చైర్మన్ ఇస్తారు, లేదా అసలు బలం లేకపోయినా పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షం కాబట్టి ఇవ్వాల్సిందేనా ఏంటి? అసెంబ్లీ సభా సాంప్రదాయాలు పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ విషయంలో అనేది వారితో మాట్లాడదాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం గోపి గారు. విక్రమ్ గారు, అసలు ఎందుకు సంఖ్యాబలం లేకపోయినా జగన్ పోటీ పెట్టారనేది మళ్ళీ మాట్లాడదాం. ఈ సాంప్రదాయం ఏంటి? అసలు ఖచ్చితంగా ప్రతిపక్షానికే ఇవ్వాలా, లేకపోతే దీనికి ఏమన్నా ఇంతమంది ఉంటేనే ప్రతిపక్షానికి ఇవ్వాలి, లేకపోతే అధికార పక్షానికి కూడా ఇచ్చుకోవచ్చు, లేదా ఒకవేళ కూటమి అధికారంలో ఉంటే 2-3 పార్టీలు ఉంటే అప్పుడు ఎలా చేస్తారు, లేదా ఓ 2-3 పార్టీలు ప్రతిపక్షంలో ఉండి వాటికి తగినంత బలం ఉంటే అప్పుడు ఎలా చేస్తారు? ఈ సాంప్రదాయం ఏంటి సార్ అసలు? అంటే దీనికి కొంచెం మీరు అన్నట్టుగా కొంత చారిత్రక నేపథ్యం చెప్పుకోవాలండి. అంటే యాక్చువల్లీగా ఇది బ్రిటిష్ వాళ్ళు నెలకొల్పినటువంటి సంప్రదాయం. చమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటారు. అది 1920s అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి అప్పుడు ఇది ప్రవేశపెట్టారన్నమాట. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి ఎక్స్పెండిచర్ మీద అంటే అఫీషియల్స్ని సమన్ చేయడం కానీ, లేకపోతే ఏ పద్దులో ఎంత అయింది అని దాన్ని వాళ్ళు ఎగ్జామిన్ చేయడానికి కానీ ఒక హౌస్కి కూడా అధికారం ఉండాలి అనే దాని మీద. అంటే అప్పుడు హైయెస్ట్ బాడీ లోక్సభ అంటే పార్లమెంట్, కాబట్టి పార్లమెంట్కి ఉండాలనేది అది అప్పుడు పెట్టారు. సబ్సిక్వెంట్గా అది ఏమైందంటే తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫైనాన్స్ మినిస్టరే పిఎస్సి చైర్మన్గా ఉండేవారు. ఓకే, 1947లో ఫైనాన్స్ మినిస్టర్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అంటే అధికార పార్టీ నుంచి ఉండేవాడు. ఓకే. అయితే ఆ తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడైతే రిపబ్లిక్ అయిందో అంటే 1950 జనవరి 26 తర్వాత సంప్రదాయాన్ని మార్చారు. సంప్రదాయాన్ని మార్చి, ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళే ఉంటే కనుక అది దానికంత ఇది రాదు. అంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది అధికారులు కూడా వాళ్ళకి సరిగ్గా లెక్కలు చెప్పరేమో అనే దాని మీద, లేదా వచ్చిన లెక్కలు కూడా అంత పారదర్శకంగా ఉండవేమో అనే దాని మీద అపోజిషన్ పార్టీకి చెందినటువంటి వాళ్ళని కనుక పిఎస్సి చైర్మన్గా పెడితే బాగుంటుంది అనేది అప్పుడు అది అట్లాగా. అంటే బిజినెస్ రూల్స్ 308, లోక్సభ బిజినెస్ రూల్స్ 308 అంటే పార్లమెంట్ బిజినెస్ రూల్స్ 308 ప్రకారం పిఎస్సి చైర్మన్ పిఎస్సి కింద సభ్యుల్ని తీసుకుంటారు. అంటే అక్కడ పార్లమెంట్లో ఏంటంటే 22 మంది, 15 మంది లోక్సభ నుంచి, 7 రాజ్యసభ నుంచి ఎంపిక చేసేటువంటి సంప్రదాయం ఉంది. అయితే స్పీకరు ఎంపిక చేస్తారు ఎవరు పిఎస్సి చైర్మన్గా ఉండాలి. సాధారణంగా ఏంటంటే అపోజిషన్ పార్టీకి చెందినటువంటి వాళ్ళని పిఎస్సి చైర్మన్గా చేస్తారు. అది ఒక సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఎన్నుకుంటారు. సాధారణంగా ఏంటంటే మనం చాలా సందర్భాల్లో చూసాం, వాళ్ళని మళ్ళీ రెన్యువల్ చేస్తూ ఉంటారు, రీఅపాయింట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లా 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పిఎస్సి చైర్మన్ ఏంటంటే అంటే కమిటీ సిస్టమ్ అనేది మన ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలో అంటే పార్లమెంటరీ డెమోక్రటిక్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కమిటీస్ సిస్టమ్ అనేది ఏదైతే అనేక కమిటీలు ఉంటాయి కదా, పిఎస్సి కమిటీ అని, పబ్లిక్ లిటిగేషన్ కమిటీ అని, అట్లాంటి అనేక కమిటీలు, సెలెక్ట్ కమిటీలని, ఇవన్నీ ఏంటంటే డెమోక్రసీని పరిపుష్టం చేయడానికి అనమాట. ఎక్కువ పారదర్శకత, ఎక్కువ అకౌంటబిలిటీ, ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా ఉండటం పార్లమెంట్కి. ఇట్లాగా సరే పార్లమెంటు వర్క్ ఆల్మోస్ట్ మీకు రాష్ట్రాల్లో రెప్లికేట్ అవుతుంది అక్కడ. కాకపోతే ఏంటంటే ఇక్కడ 12 మందిని తీసుకుంటున్నారు పిఎస్సి. 9 మంది ఏమో అధికార పార్టీ నుంచి, 3 అపోజిషన్ నుంచి తీసుకుంటారు. ఇక్కడ కూడా చైర్మన్ సాధారణంగా ఏంటంటే అపోజిషన్ లీడర్నే ఎంపిక చేసే విధానం ఉంది. మొన్న మీరు అంటే ఇది సంప్రదాయం అంటే సాంప్రదాయమా అంటే రూల్స్ ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి. అంటే బోత్ అంటే సంప్రదాయాలు పాటిస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇక రూల్స్ ప్రకారం వెళ్తారు.
సాధారణంగా ఏంటంటే రూల్స్ ఉంటాయి, సంప్రదాయాలు కూడా ఉంటాయి. అంటే సంప్రదాయాలే రూల్స్గా మారినటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే మన డెమోక్రసీలో అది ఎక్కువ సంప్రదాయాలే ఉండాలి అనేటువంటిది కూడా ఉంది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటారు. అంటే ఉన్నత సంప్రదాయాలకి ఇప్పుడు మీరు ఒక రూల్ ఏం బెటర్ కదా, సభలో హుందాగా వ్యవహరించాలి అనేది రూల్ ఏమి ఉండదు, అది ఒక సంప్రదాయం. అది అట్లాంటి సంప్రదాయాలు ఉంటాయి. ఆ విధంగా మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి పిఎస్సి చైర్మన్గా సాధారణంగా ఏంటంటే అపోజిషన్ ఉంటారు. అంటే మీరు ఇక్కడ రీసెంట్గా మీరు తెలంగాణని మీరు కనుక గమనించినట్లయితే ఆయన ఆరికపూడి గాంధీని పెట్టారు. ఆరికపూడి గాంధీ ఏమైంది, ఆయన బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన్ని పిఎస్సి చైర్మన్గా ఎంపిక చేస్తే అక్కడ అభ్యంతరాలు వ్యక్తమైనాయి. ఆయన్ని ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని రూలింగ్లో ఉన్నవాడిని ఎలా పెడతారనేది క్వశ్చన్ చేశారు. ఆయన కండువా కప్పారు, అంతా చేశారంటే లేదు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే మేము పరిగణించి అపోజిషన్ ఎమ్మెల్యేగానే మేము ఇస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. అంటే ఏంటంటే అదో సాంప్రదాయంగా ప్రతిపక్షానికే ఇవ్వడానికి మేము కూడా సిద్ధం అనేది చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పారు. అంటే ఆయన పార్టీ ఫిరాయించినప్పటికీ కూడా ఆయన ఇంకా బీఆర్ఎస్ కింద టెక్నికల్ గా సరే, వాళ్ళు మరి దాని మీద కోర్టుకి వెళ్తామన్నారు. వెళ్ళారా లేదా అనేది మనకు పెద్ద సమాచారం లేదు. బీఆర్ఎస్ ఇది సాంప్రదాయమే అయితే కోర్టుకు వెళితే నిలబడుతుందా మరి? అంటే అపోజిషన్ అంటే కొన్ని ఉన్నాయి కదా, అంటే గతం నుంచి ఏదైతే వస్తుందో ఆ సంప్రదాయాల ప్రకారం స్పీకర్ డిస్క్రిప్షన్ కూడా ఉంది. స్పీకర్ ఎంపిక చేస్తారనేది కూడా ఉంది. స్పీకర్ ఎవరు అయితే చైర్మన్గా ఉన్నారో వాళ్ళని ఎంపిక చేస్తారనేది ఉంటుంది అనమాట. సో ఇది కోర్టులో అసలు పరివ్యూలోకి వెళ్తుందా, కోర్టు ఎగ్జామిన్ చేస్తుందా, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ విషయంలో. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి ఇంకా స్పష్టత లేదు ఎవరిని ఎంపిక చేస్తారనేది. దానిలోకి వెళ్ళబోయే ముందు, ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళబోయే ముందు, సరే ఇది ప్రతిపక్షానికే ఇవ్వాలనేది రూలు ప్లస్ సాంప్రదాయం అయితే ఎలా ప్రతిపక్షానికి తగిన బలం లేకపోయినా ప్రతిపక్షానికి ఇవ్వాల్సిందేనా, లేదా ఓ 2-3 పార్టీలు ప్రతిపక్షంలో ఉంటే అప్పుడు ఎలా చేస్తారు దీన్ని? ఎవరికి సంఖ్యాబలం ఎక్కువ ఉన్నదాన్ని బట్టి చేస్తారండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు పిఎస్సి చైర్మన్ మీద పెద్దగా డిస్ప్యూట్ రాలే గతంలో. అంటే 4-5 పార్టీలు ఉన్నప్పుడు కూడా మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ మెంబర్స్ తగినంత సంఖ్యాబలం ఎక్కువ బలం ఉన్నటువంటి, అంటే అత్యధిక సీట్లు ఉన్న మెయిన్ అపోజిషన్ పార్టీకి పిఎస్సి చైర్మన్ పదవి వెళ్తుంది. మిగతా వాళ్ళు ఏంటంటే మెంబర్స్ సంఖ్యాబలం బట్టి మెంబర్స్ ఉంటారు. అసలు ఎప్పుడు కూడా పెద్ద డిస్ప్యూట్ రాలా సాధారణంగా. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెద్దిరెడ్డి గారితో నామినేషన్ వేయించడం అనేటువంటిది దాంతో డిస్ప్యూట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి గతం కంటే పూర్తి భిన్నం కదా, పూర్తి భిన్నమే. అసలు 23 సీట్లకి పరిమితమయ్యి పరిస్థితి ఎప్పుడూ లేదు ఆ స్థాయిలో. ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన పరిస్థితి చరిత్రలో ఎప్పుడు జరగలేదు కదా, అందుకు పూర్తి భిన్నం ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఒకటి అయి ఉండేదండి, అంటే వీళ్ళు కనుక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించడానికి సిద్ధమైతే నేను అనుకోవటం ఇచ్చి ఉండేవాళ్ళేమో, కూటమి కూడా వైఎస్ఆర్సీపీకి ఇచ్చేవాళ్ళేమో. కానీ అసలు మేము రాము, మాకు మైకే ఇవ్వట్లేదు అని వీళ్ళు ఇది పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వీ గో బై రూల్స్ అని అంటున్నారు. దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆట నియమాలు అనేవి 2 పక్షాలకి వర్తిస్తాయి. అంటే నియమాలు మీరు పాటించండి, మాకేమి నియమాలు అక్కర్లేదు అని ఒక పక్షం అంటే అది గేమ్ ఎట్లా అవుతుంది? అది ఒక గేమ్ ఆడుతున్నప్పుడు 2 పక్షాలకి ఆ నియమాలు వర్తింపజేయాలి. మాకు అవసరం లేదు నియమాలు, మీరు మాత్రం పాటించండి అంటే మీరు పాటిస్తారా? అట్లాగనే ఇప్పుడు ఎట్లాగవుతుంది అనేది మనం చెప్పలేము. అంటే రూల్స్ ఇంకా ఏం చెప్తుంది అనేది ఇంకొంచెం పూర్తి డీప్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినప్పుడు చాలా వరకు కూడా గతంలో ఎంత విమర్శించుకున్నప్పటికీ కూడా అధికార విపక్షాలు సంప్రదాయాలు దగ్గరికి వచ్చేటప్పటికి వాటిని ఎవరు కూడా పక్కన పెట్టలే. ఎక్కడ కూడా మీకు లాక్ జామ్ అనేది రాలా, ప్రతిష్టంభన అనేది రాలా 2 అధికార పార్టీకి విపక్షానికి. ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు కనుక రావాలి కదా, అసెంబ్లీకి రాకుండా మేము రాము, కానీ పదవులు మాత్రం కావాలి అని అంటే అట్లాగా. అసెంబ్లీకి రాకపోవడంతో పాటు
స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత కుర్చీలో కూర్చోబెట్టేటప్పుడు సాంప్రదాయంగా ప్రతిపక్షం కూడా ఉండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. ఆ కార్యక్రమానికి ఆయన లేడు. అదే కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని స్పీకర్కి లెటర్ రాస్తాడు. స్పీకర్ని ఆదేశించండి అని కోర్టుకు వెళ్ళాడు. అదే ఈ సాంప్రదాయం ఆయన పాటించాలా, కానీ నా విషయంలో మాత్రం సాంప్రదాయం పాటించండి అని అడుగుతాను. అదే నేను అంటున్నా. ఇప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని అంటాం. నియమాలు అందరికీ ఒకటే ఉంటాయి తప్ప మీకు నియమాలు ఉండాలి నాకు నియమాలు అక్కర్లేదని అంటే ఇట్లానే ఉంటుంది. సో ఇప్పుడు యాజ్ పర్ రూల్ వెళ్తే పరిస్థితి ఏంటి సార్? వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ 20 మంది వరకు అవసరం అవుతుంది ఒక్కో సభ్యుడిని ఎన్నుకోవడానికి అని అంటున్నారు. మరి ఇప్పుడు ఎలా వెళ్తారు రూల్ ప్రకారం? నేను ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఒక్కడే నామినేషన్ వేశాడు. ఆయన కనుక ఎంపిక కాడు, ఎందుకంటే సంఖ్యాబలం లేదు. సంఖ్యాబలం ప్రకారం చూస్తే కాడు కాబట్టి ఉన్నాళ్ళలో ఎన్నుకుంటారు. అదే కూటమి నుంచే వస్తారు ఎవరో ఒకళ్ళు. కూటమి నుంచి అయిన సభ్యుల నుంచే ఒకళ్ళని చైర్మన్. అంటే కూటమిలో ఉన్న పార్టీలన్నీ అధికారంలోనే ఉన్నాయి కానీ అదే చెబుతున్నాం. మరి లేనప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ప్రతిపక్షం అనేటువంటి దానికి వాళ్ళు సంఖ్యాబలం లేదు. సంఖ్యాబలం లేనప్పుడు మరి వాళ్ళు మాత్రం ఎందుకు కన్సిడర్ చేస్తారు? నేను అనేది అదే, వాళ్ళు కనుక ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా కనుక వ్యవహరిస్తుంటే ఏమో వదిలేసి ఉండేవాళ్ళు ఏమో, అప్పుడు ఎవరు తప్పు పట్టేవాళ్ళు కాదు. కూటమి అంటే ఇప్పుడు కూటమి తీసుకున్న నిర్ణయాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మొదట ప్రమాణ స్వీకారాలు అప్పుడే ముఖ్యమంత్రి చేసిన తర్వాత, డిప్యూటీ ముఖ్యమంత్రి చేసిన తర్వాత, మంత్రులు చేసిన తర్వాత వెంటనే ప్రతిపక్ష నేతకి ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. కారుని అక్కడ వరకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అవును. అంటే ఒకవేళ అదే సాంప్రదాయం ఇటువైపు నుంచి కూడా ఉంటే కనుక మీరు అన్నట్టు డెఫినెట్గా ఇచ్చి ఈ విషయంలో కూడా కొంత వాళ్ళు చొరవగా ముందుకు వచ్చేవాళ్ళు, ఇచ్చే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఫైట్ మూడ్లో ఉన్నప్పుడు ఎందుకు ఇస్తారు, ఇంకా ఎందుకు కన్సిడరేషన్లో చేస్తారు? కాబట్టి వీ గో బై రూల్స్ అనే పరిస్థితిలో ఉన్నారు. రూల్స్ ఏం చెప్తుందో స్పీకర్ గారు చెప్తాడు, లేకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. ఎందుకంటే కొన్ని గతంలో లేనటువంటి సంప్రదాయాలు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు గతంలో ఏంటంటే మన రాజ్యాంగకర్తలు ఇలాంటివన్నీ ఊహించలా. రాసేటప్పుడు కొన్ని ఇలాంటి జరుగుతాయి అనేది ఊహించలా. అందువల్ల ఇవి ఉత్పన్నం కాలేదు. అంటే సభకు రాకుండా ఎవరుంటారు? ఒకసారి ఎన్నిక అయిన తర్వాత సభకు రాకుండా ఎవరుంటారు? తర్వాత ప్రతిపక్షం అధికార పక్షం శత్రువులుగా వ్యవహరించే పరిస్థితి ఉండదు కదా. అందువల్ల ఇట్లాంటి అందుకనే వాళ్ళ లీగల్గా కూడా చాలా ప్రెషర్ ఉంటుంది కోర్టుల మీద కూడా. ప్రతిదానికి కోర్టుకు ఎక్కుతున్నారు. కోర్టు ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. లీగల్ ఒపీనియన్ కోసం వెళ్తున్నారు. సో గతంలో లేవు ఇవన్నీ. దీని మీద కోర్టుల మీద భారం ఉంది, వాటి మీద ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే మీకు చర్చల ద్వారా ఎక్కువ పరిష్కారం అవ్వాలండి. ప్రజాస్వామ్యం అంటేనే చర్చల ద్వారా పరిష్కరించుకునేదే ప్రజాస్వామ్యం అంటారు. ప్రతిదానికి కోర్టుకి ఎక్కటం, ప్రతిదానికి అంటే రూల్స్ ప్రకారం పోవటం కాదు. అది చర్చల ద్వారా పరిష్కారం జరగటమే ప్రజాస్వామ్యం. మరి అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది సార్ నాది. జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష హోదా టెక్నికల్గా రాదు అని ఇంతకాలం పాటు కూటమి ప్రభుత్వం లేదా స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన్ని అసెంబ్లీకి రమ్మని ఆహ్వానిస్తున్న తీరు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ కూడా పిఎస్సి చైర్మన్ ఈ సభ్యుల సంఖ్యాబలంతో రాదు అని తెలిసి కూడా నామినేషన్ ఎందుకు వేయించినట్టు? అదే ఇప్పుడు దానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఇప్పుడు డిఫరెంట్ యార్డ్ స్టిక్స్ ఉండవు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ప్రతిదానికి ఏదో ఒక రూల్ ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఆయన వాదన ఏంటి, నాకు మైక్ ఇవ్వరు కాబట్టి నేను రానంటాను. ప్రతిపక్ష హోదా ఉంటే మైక్ ఇస్తారు, అంత సమయం నేను మాట్లాడగలిగామని అంటున్నాడు. ఫ్లోర్ లీడర్కి ఇస్తారన్న విషయం అందరికీ తెలుసు. నువ్వు ఫ్లోర్ లీడర్గా ఆయన ఫ్లోర్ లీడర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఫ్లోర్ లీడర్గా అనేక అవకాశాలను పొందే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఏంటి, అసెంబ్లీకి పోకూడదు అనుకున్నాడు, దానికి ఒక సాకు వెతుక్కున్నాడు. ఇవాళ కోర్టుకి వెళ్ళాడు. కోర్టు కూడా ఏం చెప్తుందో చూడాలి. కోర్టు కూడా సహజంగా సాధారణంగా వాటి పనిలోకి జోక్యం చేసుకోవు. అంటే పార్లమెంటు
లేదంటే అసెంబ్లీల అంటే వాటి వర్క్స్లోకి వీళ్ళు జోక్యం చేసుకో న్యాయస్థానాలు ఎట్ ది మ్యాక్సిమం ఏంటంటే ఒక సలహా ఇస్తారు, అంటే త్వరగా నిర్ణయం తీసుకోండి ఏదో ఒకటి అని చెప్తారు తప్ప దానికి టైం బౌండ్ పెట్టి మీరు వెంటనే చేయండి అని కూడా చెప్పరు. అందువల్ల ఇప్పుడు దీని మీద కూడా కోర్టుకు వెళ్ళి నామినేషన్ వేయించి చూసారా మేము నామినేషన్ వేసినా కానీ ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఎస్సి చైర్మన్ సాంప్రదాయంగా ఇవ్వలేదు, అధికార కూటమి పక్షం అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఇంకా దేనికి పనికొస్తుంది? అంటే దానికి కూడా ఒకటి ఉందండి, అంటే ప్రజలు గమనిస్తారు కదా, ప్రజలు అంటే ఇదంతా ఏంటి, ప్రజల్లో ఒక సానుభూతి పొందడానికో లేకపోతే అధికార పక్షం మీద వ్యతిరేకత పెంచడానికో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవాలి. కానీ ఎప్పుడు వస్తుంది సానుభూతి కానీ లేదంటే వాళ్ళ యొక్క సానుకూలత కానీ ఎప్పుడు వస్తుంది అంటే మీరు డెమోక్రటిక్గా వ్యవహరిస్తే వస్తుంది. మీరు డెమోక్రటిక్గా వ్యవహరించకుండా మీరు రూలింగ్ పార్టీని బ్లేమ్ చేయడం కోసం ఇవన్నీ రకరకాల చిక్కులు సమస్యలు సృష్టించడం, లేని అంటే సంప్రదాయాన్ని తెర మీదకి తీసుకురావటం, నాకు ప్రతిపక్ష హోదాని ఇవ్వండి అని అడగటం. అందుకే చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఒకళ్ళు ఇస్తే ఇచ్చేది కాదు ప్రజలు ఇవ్వాలి అనేటువంటిది చెప్పారు. ఇంకా అంతకంటే ఎవరు చెప్పగలుగుతారు? చిన్నప్పుడు స్కూళ్ళలో చూస్తుండేవాళ్ళం, అప్పటి వరకు స్కూల్కి రాడాడు, అక్కడ ఏదో స్కాలర్షిప్ ఇస్తున్నారనో సంథింగ్ ఏదో చెప్పేసరికి అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. అరే నీకు అటెండెన్స్ లేదురా బాబు, నీకు స్కాలర్షిప్ రాదురా అని అంటే ఓ వాడికి వాళ్ళ తల్లిదండ్రులను ఇంకా ఎవరినో తీసుకొచ్చి నానాయాగి చేస్తుంటాడు, నా రైట్ అని, ఇది నా హక్కు కదా నేను పొందాలి కదా అని. అంటే అక్కడ ఏం మిస్ అవుతుందంటే ఆ పార్టీలో ఒక అంటే ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం లేనట్టు కనపడుతుంది. ఆ ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం ఉంటే 10 మందిని పిలిచి చర్చించి మనం ఏ నిర్ణయం చిన్న ఉదాహరణ చెప్తానండి. మీకు పిఎస్సి చైర్మన్గా 14-19 మధ్య వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు ఎవరికి ఇచ్చారు? మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇస్తే అప్పుడు జ్యోతుల్ నెహ్రూ ఆ పార్టీలో ఉండేవాడు. జ్యోతుల్ నెహ్రూ నేను ఉంటానని అడిగాడు. జ్యోతుల్ నెహ్రూ అప్పటికే సీనియరే, చాలా రాజకీయాల్లో చాలా సీనియరు, అప్పటికే అతను 3వ ఎమ్మెల్యే. ఆయన అడిగితే అతనికి ఇవ్వాల. తన సొంత సామాజిక వర్గం అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫర్ ద ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయనకు అంత అనుభవం లేదు, అతనికి పిఎస్సి చైర్మన్ ఇస్తే జ్యోతుల్ నెహ్రూ అది వన్ ఆఫ్ ది రీజన్ దట్ వాజ్ పార్టీ మారడానికి. ఓకే, అట్లాగా మీరు చూడండి చాలా కీలకమైన పదవులన్నీ బలహీన వర్గాలకి. ఇప్పుడు పెద్దిరెడ్డిని ఎందుకు నిలబెట్టాలి? ఎవరైనా బలహీన వర్గాలు ఉన్నారు కదా, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పెద్దిరెడ్డి ఏమన్నా అనర్గళంగా అసెంబ్లీలో ఎప్పుడన్నా మాట్లాడగలిగి? ఇప్పుడు పెద్దిరెడ్డి గారి చుట్టూ అనేక కేసులు ఉన్నాయి, మదనపల్లి కేసులు, అదేవిధంగా చాలా ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు ఆయన పిఎస్సి చైర్మన్గా ఆయనకంటే బెటర్గా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అసలు బలహీన వర్గాలకు ఇవ్వాలని ఆలోచన ఎందుకు రావట్లేదు? ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు రావట్లేదు? అప్పుడు ఇంకా బ్లేమ్ చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు అదే కూటమి నేతలు ఒక బలహీన వర్గాల వ్యక్తిని పిఎస్సి చైర్మన్ కాకుండా అడ్డుకుంటున్నారనే వాదన తీసుకెళ్ళచ్చు కదా. కానీ అది కూడా లేకుండా కీలకమైనటువంటి పదవులన్నీ తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకోవటం అనేటువంటిది అది మనం చూస్తున్నాం. పొరపాటున మండలిలో బొత్స సత్యనారాయణ ఎన్నిక కావడం చాలా పెద్ద పొరపాటు అయ్యిందేమో. అప్పటి వరకు లేళ్ల అప్పిరెడ్డిని నియమించి టక్కున ఆయన ఎన్నిక కాగానే బొత్సాకి అప్పగించేశారు ఆ విషయం మండలిలో ప్రతిపక్ష నేతగా. అదొకటే మీరు అన్నట్టుగా ఏంటంటే మేబీ అంటే బహుశా బొత్స సత్యనారాయణ గారు కూడా ఏమన్నా చెప్పాడేమో ఆయన పోటీ చేసే ముందు, అన్లెస్ నన్ను ఫ్లోర్ లీడర్గా ఎన్నుకుంటే తప్ప నేను పోటీ చేయనని ఏమన్నా చెప్పుండొచ్చు మేబీ. ఎందుకంటే గివెన్ హిజ్ స్టేచర్, గివెన్ హిజ్ ఎక్స్పీరియన్స్. ఒక బొత్స సత్యనారాయణ మినహా లేళ్లప్పిరెడ్డి కాకుండా బోలెడంత మంది బలహీన సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు కదా అందులో. సో వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదుగా, లేళ్లప్పిరెడ్డికే ఇచ్చారు. అందుకే కదా ఇప్పుడు మీకు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశాడు. ఆయన అల్లుడు కూడా అన్నాడు కదా, అంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు బయటపడలేదు కానీ నాకు తెలిసి ఈ సెషన్కి ఆయన అటెండ్ కాల. అంటే సీనియర్లు హర్ట్ అవుతారు కదా, సీనియారిటీని పక్కన పెట్టి ఇస్తే హర్ట్ అవుతారు సహజంగానే. అంటే నేనేది సంప్రదాయాల విషయానికి వచ్చినప్పుడు తన పార్టీ కానీ తను కానీ వాటిని పక్కన పెట్టేసి
ఎదుటి వాళ్ళు మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించాలి అని కోర్టులకు ఎక్కటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ నీతికి పరాకాష్ట అండి. సో ఇప్పుడు ఏదో దీనివల్ల ఏదో వస్తుంది అనుకుంటే జనాల్లో అనవసరంగా అబాస్పాలు అయినట్టే కదా. ఇప్పుడు మరొకసారి వాళ్ళ అంటే డబుల్ ఇది ఉంది కదా, అంటే జ్యువెల్ ఇది అది బయటపడినట్టే అవుతుంది తప్ప వేరొకటి ఏం కాదు అది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.